ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు జీవితంలో ఇది ఒక స్వర్ణ అధ్యాయం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్నో ఒడిదుడుకులు, తీవ్రమైన రాజకీయ వేధింపులు, కేసులు, అరెస్టులు ఇవన్నీ దాటి చంద్రబాబు తిరిగి అధికారంలోకి రావడం మాత్రమే కాదు, ఘన విజయంతో ఏపీ రాజకీయ చరిత్రలో తనదైన ముద్ర వేశారు. ఆయనపై పెట్టిన కేసులన్నీ ఒక్కొక్కటిగా వీగిపోతున్నాయి. తాజాగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా ఆయనకు కోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటూ కేసును కొట్టేసింది. దీంతో చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ దక్కింది. అంతేకాదు ఈ కేసే ఆయన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చింది. అటు వైసీపీ సెల్ఫ్ గోల్కు కారణమైంది. అసలు ఇది ఎలా జరిగింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఒక దశలో చంద్రబాబు రాజకీయ భవిష్యత్తే ముగిసిందన్న వాదనలు వినిపించాయి. ఆయన మళ్లీ సీఎం కావడం అసాధ్యమని ప్రత్యర్థులు భావించారు. కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమితో కట్టి తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను కూటమి 164 సీట్లతో రికార్డు స్థాయిలో విజయం సాధించింది. ప్రస్తుతం దాదాపు ఏడాదిన్నర పాలనకు కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది కూటమి ప్రభుత్వం. అయితే చంద్రబాబు రాజకీయ జీవితంలో నిజమైన టర్నింగ్ పాయింట్ ఎప్పుడొచ్చిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆయన అరెస్టు జరిగిన రోజే అని చెప్పాలి. అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేయడంతో అది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కానీ అదే ఘటన చివరికి చంద్రబాబుకు రాజకీయంగా మైలురాయిగా మారింది. ఆ రోజు నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనానికి కౌంట్ డౌన్ మొదలైందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపించింది. స్కిల్ డెవలప్మెంట్ పేరిట భారీ కుంభకోణం జరిగిందంటూ అప్పట్లో సిఐడి కేసు నమోదు చేసింది. మొత్తం 371 కోట్ల మేర నిధులు దుర్వినియోగం జరిగిందని ఆరోపించింది. ఈ కేసులో అప్పటి సీఎం చంద్రబాబు ప్రధాన నిందితుడని పేర్కొంటూ 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబును సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. చంద్రబాబు మొత్తం 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా జైల్లో గడిపారు. ఈ కాలంలో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. చంద్రబాబు అరెస్టును రాజకీయ కక్ష సాధింపుగా ప్రతిపక్షాలు విమర్శించాయి. దేశవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. చివరికి 2023 అక్టోబర్ 31న కోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయన విడుదల అయ్యారు. అయితే ఇక్కడితో వ్యవహారం ముగిసిపోలేదు. చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని వైసీపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. కానీ ఆ అంశంపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం వైసీపీ ప్రభుత్వ వాదనలను కొట్టివేసింది. దీంతో చంద్రబాబుకు అప్పట్లో పెద్ద ఊరట లభించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసుతో పాటు చంద్రబాబుపై మొత్తం 5 కేసులు నమోదు చేశారు. ఒకదాని తర్వాత ఒకటిగా ఆయన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరిగాయి. కానీ కాలం మారింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో కేసులు చంద్రబాబుకు ఊరట లభిస్తూ వచ్చింది. అనేక కేసులు ఇప్పటికే ముగిశాయి. ఇక ఇప్పుడు అత్యంత కీలకమైన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులోనూ చంద్రబాబుకు పూర్తి విముక్తి లభించింది. ఈ కేసులో సిఐడి సమగ్ర దర్యాప్తు పూర్తి చేసి ఏసీబీ కోర్టులో తుది నివేదికలు దాఖలు చేసింది. అయితే తీర్పు వెలువరించే ముందు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అప్పటి చైర్మన్ అజయ్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. తన వాదనలు వినాలని ఆయన కోర్టును కోరారు. ఈ పిటిషన్పై ఏసీబీ కోర్టులో విస్తృతంగా వాదనలు జరిగాయి. సిఐడి అజయ్ రెడ్డి తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. అన్ని పక్షాల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం అజయ్ రెడ్డి పిటిషన్ను కొట్టివేసింది. కేసులో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ మరియు మిస్టేక్ ఆఫ్ లా ఉన్నాయని పేర్కొంటూ విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దీంతో చంద్రబాబుతో సహా 37 మంది నిందితులపై ఉన్న ఆరోపణలను ఏసీబీ కోర్టు కేసు రద్దు చేసింది. కేసును పూర్తిగా మూసివేస్తూ కీలక తీర్పు వెలువరించింది. ఇది చంద్రబాబు రాజకీయ జీవితంలో మరో పెద్ద విజయంగా మారింది.
ఇక ఈ తీర్పుతో చంద్రబాబుపై ఉన్న అవినీతి ముద్ర పూర్తిగా తొలగిపోయిందని టీడీపీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది మరో పెద్ద ఎదురు దెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి అరెస్టు, జైలు, కేసు, విమర్శలు అన్నిటినీ తట్టుకొని నిలబడి చివరకు చట్టపరంగా రాజకీయంగా విజయం సాధించిన నాయకుడిగా చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు. ఏపీ రాజకీయాల్లో ఈ తీర్పు దీర్ఘకాల ప్రభావం చూపిస్తుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.